జైపాల్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా హైదరాబాద్లో రాష్ట్ర ప్రభుత్వమే పివి నరసింహారావు ఘాట్ పక్కల నక్లెస్ రోడ్లో జైపాల్ రెడ్డి గారి స్మారక ప్లేసును ఆ రోజుల్లో ప్రభుత్వం కేటాయించింది. దాన్ని స్ఫూర్తి స్థలంగా భావించి రాష్ట్ర ప్రభుత్వం అఫీషియల్గా వారి జన్మదినాన్ని అదేవిధంగా వర్ధంతిని నిర్వహిస్తారు. అక్కడ హైదరాబాద్లో ప్రారంభమైనప్పటి నుంచి మనం కూడా మహబూబ్ నగర్లో జైపాల్ రెడ్డి అంటే స్ఫూర్తి. ఎందుకు స్ఫూర్తి అంటే అంగవైకల్యాన్ని అధిగమించి చిన్న మాడుగుల అనే ఒక పల్లెటూరులో కుగ్రామంలో జన్మించి ఉత్తమ పార్లమెంటేరియన్ అయి కంటిన్యూస్లీ 50 సంవత్సరాలు పదవిలో ఉన్న మన జిల్లా నుంచి ఏకైక వ్యక్తి జైపాల్ రెడ్డి గారు. వారిని స్ఫూర్తిగా తీసుకొని అందరూ ముందుకు వెళ్ళాలనే ఉద్దేశంతో హైదరాబాద్లో స్ఫూర్తి స్థల్గా ఆయన ప్రాంగణాన్ని నామకరణం చేయడం జరిగింది. ఇక్కడ మనం కూడా జయప్రకాష్ నారాయణ్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్లో ఇవ్వబడేటువంటి ప్రైజులకు జైపాల్ రెడ్డి స్మారక స్ఫూర్తి అవార్డుగా మనం నామకరణం చేసినాం. ఈ సంవత్సరం 2 విశిష్ట వ్యక్తులను మేము పెద్దలు మనోహర్ రెడ్డి గారు, శివకుమార్ గారు ఇద్దరిని ఐడెంటిఫై చేసిండ్రు. జేపీఎన్సీ కాలేజ్ మహబూబ్నగర్ వారు ఏదైతే నిర్వహిస్తూ ఉన్నారో అది చాలా అభినందనీయం. ప్రతి సంవత్సరం కూడా 2 విశిష్ట వ్యక్తులను ఎన్నుకొని వారికి గౌరవ సూచకంగా కాలేజ్ నుంచి అభిమానించడం, సన్మానించడం, పారితోషికం కూడా ఇవ్వడం జరుగుతూ ఉన్నది. ఈ కార్యక్రమం ఈరోజు మనం జరుపుకునే కార్యక్రమం ఇది 3వ సంవత్సర కార్యక్రమం. మొదటి సంవత్సరంలో ఎంపిక చేసిన 2 వ్యక్తులు ఎవరంటే మహబూబ్నగర్లో ఎక్కడ ఎవరు చనిపోయినా ముందుండి ఆ కార్యక్రమం జరిపించి శ్మశాన వాటికి తీసుకుపోయి అన్ని లాంఛనాలతోన ఏ కులం వారికి ఆ కులం లాంఛనాలతో నిర్వహిస్తూ రమేష్ గారు అంత్యక్రియలు పూర్తి చేస్తారు. కోవిడ్ సమయంలో కూడా ఇంటి వ్యక్తుల దగ్గరికి రానప్పుడు కూడా రమేష్ ఎమ్మడుండి ఆ కార్యక్రమం చేయడం అది చాలా పెద్ద విషయం. అటువంటి వ్యక్తిని ఎన్నుకొని జేపీఎన్సీ వాళ్ళు మొదటిసారి గౌరవించడం జరిగింది. రెండోసారి తీసుకుంటే మొదటిసారి రెండో వ్యక్తి ఎవరంటే ప్రభులింగ శాస్త్రి గారు. ప్రభులింగ శాస్త్రి గారు ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో ఉద్యోగం చేసిన ఆయన ఇంగ్లీష్లో మంచి పోయెట్, చాలా పుస్తకాలు ఆయన రాయడం జరిగింది. ఆయన కూడా అంగవైకల్యకుడే. ఆ ఇద్దరిని ఎన్నుకొని మొదటి సంవత్సరం ఆ కార్యక్రమం జేపీఎన్సీ వాళ్ళు పూర్తి చేశారు. రెండో సంవత్సరము వచ్చేసరికి నాటక రంగం నుంచి, డ్రామా రంగం నుంచి, కళారంగం నుంచి బరకవుల నరహరి గారిని ఎంపిక చేయడం జరిగింది రెండోసారి వచ్చినప్పుడు. ఆ పెద్ద మనిషి కూడా ఇవాళ కీర్తిశేషులు వారు కూడా మన మధ్యన లేరు. ఇవాళ ఆయనను కూడా కళాశాల గుర్తించి వారికి కూడా సన్మానించడం జరిగింది. వారితో పాటుగా తుప్పల్లి శ్రీరామ్ ఇద్దరు కూడా కళారంగానికి చెందిన వారే. ఆ పెద్ద మనిషిని కూడా ఎన్నిక చేయడం జరిగింది. ఈసారి శివకుమార్ గారితో మాట్లాడితే లాస్ట్ టైమే కళారంగం నుంచి తీసుకున్నారు కనుక ఈసారి ఇంకొక రంగం నుంచి తీసుకుంటే బాగుంటుందని వారి అభిప్రాయం చెప్తూ రామరెడ్డి గారు ఏదైతే ఉన్నారో మహబూబ్నగర్లో పోతుల రామరెడ్డి గారు, వారి వయసు 84 సంవత్సరాలు. వారు వృత్తిరీత్యా తెలుగు అధ్యాపకుడు, లెక్చరర్గా పనిచేసి రిటైర్డ్ అయినారు. ఇప్పటికీ ఆయన సైకిల్ ఇడవ ఎక్కడికి పోయినా సైకిల్ మీద పోవడం, అన్న మా ఇంట్లో పూజ, మా గుడిలో పూజ ఉంది, మా గుడిలో ఈ కార్యక్రమం ఉంది, మీరంతా తప్పకుండా రావాలని గుడి గుడి బడి గుడి బడి చదువు చెప్పిన రోజులు బడి గుడి తిరిగిండు. ఇప్పుడు ఓన్లీ గుడితోనే నిమిత్తం అయిపోయిండు, ఆయన పూర్తిగా నిమగ్నం అయిపోయిండు. అట్లా పోట్ల రామరెడ్డి గారిని. దాని తర్వాత మీరంతా గమనిస్తూ ఉన్నారు, ప్రతి సంవత్సరం కూడా మన మహబూబ్నగర్ పట్టణంలో అన్నమయ్య సంకీర్తన జరుగుతూ ఉంది. ఒక వారం రోజుల ఉత్సవం. దానికి గద్వాల చంద్రశేఖర్ రావు గారు ఆ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంటారు ప్రతి సంవత్సరం. తిరుపతి నుంచి 3 కళాకారులు వస్తారు. ఒకరు తబ్లిస్టు, ఒకరు వయలినిస్టు, ఒకరు హార్మోనియంతోన ఉంటారు వాళ్ళు. ఆ 3 కళాకారులు కూడా వారం రోజులు మన మహబూబ్నగర్లో గాయత్రి ఫంక్షన్ హాల్లో ఆ ఉత్సవం జరుగుతూ ఉంది. పోయిన నెలల్లోనే ఆ ఉత్సవం వారం రోజులు జరిపి వారు పూర్తి చేసినారు కనుక వారిని కూడా అభినందించుకుంటే బాగుంటుంది ఉద్దేశంతో జేపీఎన్సీ కళాశాలలో గుర్తించడం.
దానికి నేను శివకుమార్ గారు నిజంగానే బాగుంటుందని చెప్పడం జరిగింది. నిజంగా విశిష్ట వ్యక్తులను గుర్తించడం ఒకటే కాదు, వారిని సన్మానించి గౌరవించడం కూడా కళాశాల చాలా గొప్ప ప్రోగ్రాంను మన జిల్లాలో తీసుకున్నది. కనుక ఈ కార్యక్రమం ఇట్లే ప్రతి సంవత్సరం కూడా విశిష్ట వ్యక్తులను గుర్తించి వారికి సన్మానించి పారితోషికం కూడా ఇస్తున్నందుకు జేపీఎన్సీ కళాశాలకు నేను కానీ శివకుమార్ కానీ మా మిత్రులం అందరం కూడా కృతజ్ఞతలు తెలుపు. జయపాల్ రెడ్డి గారి యొక్క స్మారక అవార్డు కార్యక్రమంలో పాల్గొనడం నాకు చాలా సంతోషంగా ఉంది. గత సంవత్సరం కూడా నేను ఈ అవార్డు కార్యక్రమంలో పాల్గొన్నాను. ఈ ఆలోచన అనేది రవికుమార్ గారికి రావడం చాలా సంతోషదాయకమైనటువంటి విషయం. రవికుమార్ గారంటే తన జీవితాన్ని జీరో నుంచి స్టార్ట్ చేసి కాలేజీలు స్థాపించే లెవెల్కి పోయినాడంటే ఆయన స్వయం కృషి వల్లనే ఈ లెవెల్కి జరగడం జరిగింది. ఆయన ఎన్నడూ మాట్లాడినా తాను ఏ లెవెల్లో ఉన్న సంగతి కాదు, తాను ఏ లెవెల్ నుంచి వచ్చినాడు, బాబా నేను ఇంత కష్టపడ్డానని చెప్తుంటే ప్రతి సంఘటనను జీవితంలో పనికొచ్చి ఎవరైతే ఆయనకు సహకరించిన వాళ్ళందరినీ కూడా ఇప్పటికీ జ్ఞాపకం చేసుకుంటాడు, ఎవరిని మరవలేదు. మరి ప్రతి సంవత్సరం జయపాల్ రెడ్డి గారు చేసినటువంటి సేవలు అనుకోండి, ఒక మంచి నాయకుడు జయపాల్ రెడ్డి గారు అలాంటి వారి స్మారకార్థం పెట్టడం ఇంకా చాలా సంతోషమైనటువంటి సంగతి. ఈ యొక్క అవార్డు ప్రదానం అనేది తీసుకోవడం అనేది ఇచ్చిన అమౌంట్ వాల్యూ కాదు, ఒక మనిషిని ఉన్నటువంటి తన శ్రమను గుర్తించింది జనం అన్నటువంటిది వారి జీవితం లోపల జ్ఞాపకం ఉంటుంది ఎవరికే కానీ. అలాంటి ఒక మంచి ఒరబడిని స్టార్ట్ చేసినాడు. ఈరోజు 84 సంవత్సరాల వయసులో ఉద్యోగం చేస్తూ ఉద్యోగం అయిపోయిన తర్వాత గుడికి సైకిల్ మీద తిరగడం, సైకిల్ మీద తిరిగి మా గుళ్ళో భజనలు ఉన్నాయి, ప్రవచనాలు ఉన్నాయి అని ధర్మాన్ని మన సంస్కృతిని బోధిస్తూ తిరుగుతున్నటువంటి రామిరెడ్డి గారిని సన్మానించడం చాలా సంతోషదాయకమైనటువంటి విషయం.